ఉన్నారు. మీరు కూడా ఎన్నో ఎన్నికలు చూశారు, రాష్ట్ర ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ, స్థానికంగా ఉన్న ఎన్నికలు, గ్రామాల్లో కూడా సర్పంచ్, డిప్యూటీస్, ఎంపీటీస్, ప్రతి ఎన్నికల్లో ఇప్పుడు మేము కూడా చూసిన ఎన్నికలు ఏ ఎన్నిక పెద్ద ప్రశ్నగా మారింది. ఇంక మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో అనేక బై ఎలక్షన్లు వచ్చినాయి. అది ఎంత పీస్ఫుల్గా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు బై ఎలక్షన్లు జరుగుతున్న టైంలో ముస్లిం సోదరులు నాకు ఓట్లు వెయ్యరని చెప్పేసి దాదాపుగా 1,60,000 ఓట్లు ఉన్నాయి, ముస్లిం మైనార్టీ ఓట్స్. మేము ఓడిపోతున్నాం అన్న భయంతో మేము ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ మమ్మల్ని బెదిరిస్తున్నారు, స్వయాన్ని నన్నే బెదిరిస్తున్నారు. పైల్వాన్లు వచ్చేసి ఎందుకు వచ్చినావు, ఎక్కడికి వచ్చినావు, ప్రచారం ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నన్నే బెదిరిస్తారు. మా టీంలో ఉండే సభ్యులు బెదిరిస్తారు. ఇవాళ ఎప్పుడూ లేనిది బై ఎలక్షన్ టైంలో మంత్రివర్గ విస్తరణ చేసి ఎమ్మెల్సీ కానీ అజరుద్దీన్కి ఇవాళ మంత్రి పదవి ఇస్తున్నావు అంటే నువ్వు ఓటమిని అంగీకరించినట్టే కదా. అంటే మైనార్టీ ఓట్లు మాకు పడాయి, మైనార్టీ ఓట్లను ఆకర్షించడం కోసం నువ్వు మంత్రివర్గ విస్తరణ చేసి మంత్రిని చేస్తున్నావు అంటే నువ్వు ఓటమి ప్రయత్నం అయిపోయింది. అది ఫెయిల్ అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు గెలవడం కోసం, నేను ఓడిపోతున్నానని తెలిసి గెలవడం కోసం ఎన్ని అస్త్రాలు ఉంటే అన్ని అస్త్రాలు వాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గెలుపును ఇప్పుడు మా ప్రయత్నం కూడా మేము గెలుస్తున్నాం అనేది 100% డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు మంత్రి 12:30కి మంత్రిని చేసిర్రు అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. మా ప్రయత్నము మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే మాకు ఇవ్వాల్సిన హామీలు ఇస్తాడు. ఇది ఇచ్చిండు అనుకోండి, గెలిచిండు అనుకోండి, గెలిచి మా హామీలన్నీ నేను గెలిచిన బై ఎలక్షన్లో గెలిచిన, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచిండు. ఏమన్నా తను ఇచ్చిన హామీలు 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఒకటని ఇంప్లిమెంట్ అయిందా? ఉచిత బస్సు తప్ప ఇంకేం కాలేదు. ముస్లిము మైనార్టీ ఓట్లను లాగడం కోసం ఆయన ప్రయత్నం ఏం చేసిందంటే ఎవరి సూటబుల్ కాని పర్సన్కి ఇచ్చిండు. ఎన్నికల దూల మేము ఇస్తున్నాము. మైనార్టీలు ఎట్టి పరిస్థితుల్లో చైతన్యవంతులు, ఆలోచన శక్తి ఉన్న వాళ్ళు ఇయ్యాల మంత్రి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు, లేదనుకుంటే ఇన్ని రోజులు మైనార్టీ వాళ్ళకు సీనియర్ మోస్ట్ షబ్బీర్ అలీ ఆయనకి ఇవ్వచ్చు కదా. కేవలం జూబ్లీ హిల్స్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంత్రి పదవి ఇచ్చిండు. ఆయన సూటబుల్ కాదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కారు గుర్తు గెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు నాయకత్వాన్ని బలపరుస్తారు. జై తెలంగాణ.